సాధారణంగా ఒక స్టూడెంట్ని పేరెంట్స్ ఒక కోచింగ్ సెంటర్లోనో ఒక కాలేజ్లోనో జాయిన్ అవ్వాలి అంటే ముందుగా రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. రిజల్ట్స్ ఏంటి, ఇంతకుముందు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది పేరెంట్స్ కామన్గా చూసేది. కానీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు చూస్తారు ఈ ర్యాంక్స్ ఇవన్నీ అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక ఆర్గనైజేషన్లో, ఒక యూనివర్సిటీనో లేకపోతే ఒక కాలేజ్లోనో జాయిన్ అవ్వాలి అంటే ఆ ర్యాంక్స్ వచ్చినాయి అంటే దాని వెనకాల బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అలాగే బోల్డ్ అంత ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలి, అలాగే చదవడానికి ఒక మంచి అట్మాస్ఫియర్ కావచ్చు, పియర్ గ్రూప్ కావచ్చు, ఒక మంచి కాంపిటీషన్ క్రియేట్ చేసి డౌట్స్ క్లారిఫై చేసి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అన్ని రకాల ఫెసిలిటీస్, అది క్లాస్ రూమ్ నుంచి హాస్టల్ వరకు, లైబ్రరీ యాక్సెస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఓవరాల్ డెవలప్మెంట్లో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉండి ఆఖరికి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది సాధారణంగా పేరెంట్స్ ఇవన్నీ చెక్ చేయడం మానేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు ట్రెడిషనల్గా చాలామంది సజెస్ట్ చేసేవాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఉండేది. ఇప్పుడంతా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్, కేవలం అడ్వర్టైజ్మెంట్స్ చూసి వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడ ప్యూర్గా రిజల్ట్స్ చూసి జాయిన్ అవ్వడం అనేది కొంత రిస్క్తో కూడుకున్న పని. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఏ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినా అక్కడ మీరు ఖచ్చితంగా గమనించాల్సింది, రిజల్ట్స్తో పాటుగా ఆ రిజల్ట్స్ రావడానికి కారణమైన పరిస్థితుల్ని మీరు ఖచ్చితంగా అక్కడ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా లేవా, అక్కడ మీ స్టూడెంట్ జాయిన్ అయితే 3 to 4 years పాటు అక్కడ రిజల్ట్ తెచ్చుకోవడానికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ రకంగా మా పిల్లవాడు 3 ఏళ్ల పాటు 4 years పాటు ఈ ప్రోగ్రామ్ని సస్టైనబుల్గా, ప్రొడక్టివ్గా, సక్సెస్ఫుల్ అవుట్కమ్తో బయటకు వస్తారు, ఇవన్నీ గమనించకుండా కేవలం రిజల్ట్స్ చూసి జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, పిల్లల ఫ్యూచర్, కెరియర్ కరెక్ట్గా ఉండాలి అంటే మీరు తీసుకునే డెసిషన్లో ఇవి ఖచ్చితంగా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, 4-5 ఇన్స్టిట్యూషన్స్ తిరగాలి, కంపేర్ చేసుకోవాలి, అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది తప్ప కేవలం ఎవరో చెప్పారు, మా చుట్టాలు వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి మేము కూడా జాయిన్ అయిపోతాము, లేకపోతే ఎవరో సజెస్ట్ చేసి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు, లేకపోతే పిఆర్ఓల్ని బేస్ చేసుకునో, ఎవరో ఏజెంట్లను బేస్ చేసుకునో వెళ్ళిపోయి స్టూడెంట్స్ సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని అన్ని ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకొని మంచి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఇది ఏ కోర్స్ అయినా 10th క్లాస్ స్కూలింగ్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఈ డెసిషన్స్ అనేది కరెక్ట్గా తీసుకోవడం మంచిది. ఆల్ ది బెస్ట్.